నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో గెలుపు ఎవరిది? ఇప్పటి వరకు ప్రచారాలు ఎలా సాగినాయి, అభ్యర్థులు ఎవరు, పోలింగ్ ఎంత శాతం, ఈ పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు గెలుపు ఎవరిది పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం. అయితే ఎవరికి వారు ఈసారి మాది గెలుపు అని చెప్పి ప్రచారాలు చేసుకున్నప్పటికీ కూడా ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అన్నది అందరూ మాట్లాడుతున్న అంశం. గతంలో కంటే పోల్చుకుంటే టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది అని. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం 151 సీట్లకు పైన మేము కొడతాం ఈసారని, 151+ మేము గెలుస్తాం. మరి ఏంటి కాదు ధీమా? అసలు మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలురా భగవంతుడా అని టెన్షన్ పడుతున్న ఈ ఎన్నికలలో అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఉత్తేజపరచడానికి ఐపాక్ వాళ్ళ దగ్గర మాట్లాడడం అన్నది ఇంకా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళు చెప్పాలి, ఈయన కొత్తగా రిపోర్ట్ వాళ్ళకి చెప్పడం ఏంటి అన్నది. అలాగే ప్రశాంత్ కిషోర్ గురించి కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉన్నది. ఈసీ వైఫల్యాలు, కొంతమంది ఎస్పీల మీద వేట్లు పడ్డాలు, హింసాత్మక చర్యలు పాల్పడ్డాలు, ఈ రకం చర్చ అవుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు పిఠాపురం ప్రజలకి. వాళ్ళందరికీ కూడా ఆ లేఖలో అంశాలు కూడా నేను చదివి వినిపిస్తాను ప్యానలిస్టులు అందరూ వచ్చిన తర్వాత. తన కోసం అండగా నిలబడిన వాళ్ళందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇంక విజయోత్సవ ర్యాలీలు చేసుకోవచ్చు అని సంకేతాలు ఇస్తున్న నేపథ్యం. ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో హాట్గా మారుతున్న అంశం. ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కాలపాలెం బుజ్జి గారు, రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. డూండి రాకేష్ గారు, టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా కీర్తన వెర్షన్ తీసుకుందాం. కీర్తన గారు, రైట్. కాలపాలెం బుజ్జి గారు, నమస్కారం. ఏంటి లేఖాస్త్రాన్ని సంధించారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి? చూసారా లేఖని? ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86% ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందం కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగినందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా వారు, పౌర సంఘాల వారికి పోషించిన బాధ్యతాయుతమైన పాత్రకు ధన్యవాదాలు అని చెప్పారు. అక్కడ మా వాళ్ళు లెటర్ కూడా వేస్తున్నారు. ఇంకా చాలా సుదీర్ఘ లేఖ ఉంది. వర్మ గారిని ఆకాశాన్ని ఎత్తి పొగుడుతా ఆయన రాసిన నేట, అలాగే సినిమా ప్రముఖులు ఎవరైతే వాళ్ళకి ప్రచారం చేశారో పవన్ కళ్యాణ్ గారు, అదంతా ఒక 2 పేజీల సుదీర్ఘ లేఖని ఆయన రాశారు. ఏంటి ఇప్పుడు 81.86% అక్కడ ఓట్లు పెరిగినాయి. ఇది ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగిటివ్? మీకు వచ్చిన ఇన్పుట్స్? 100% మార్పు అనేది కోరుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అది కాకుండా ఇవాళ వర్మ గారు చేసిన త్యాగం చూడడం చాలా గొప్పది. ఎందుకంటే ఆయన వాళ్ళ ఒక ఎమ్మెల్యే సీట్ని, ఆయన సీట్ని త్యాగం చేసినందుకు కూడా అక్కడ ఉన్న వర్మ గారికి కూడా ముందుగా జన సైనికుల తరఫున, అలాగే ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒకరు అర్థం చేసుకోండి, వర్మ గారు ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని చీల్చనన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్మారనేది వాస్తవం. అలాగే ఆయన ఓటే చెప్పుకుంటూ వచ్చారు రకరకాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనగానే టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అనేది రాష్ట్ర వైసీపీ నాయకులకి అందరికి అర్థమైపోగానే వీళ్ళ బీజేపీ ఢిల్లీ దారి పట్టగానే ఆయన కూడా ఓపెన్ గానే బీజేపీని కూడా నేను కూటమిలో తీసుకొస్తా, 3 కలిసే పనిచేస్తాయి, ఈ 3 కలిసే వైసీపీ వ్యతిరేకత ఓటుని చేయలేకుండా చేసే బాధ్యత నాదన్నారు. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించారు, పని చేశారు. కాదు బుజ్జి గారు, ఇక్కడ అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే పని అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారు, ఫలితం ఎంతవరకు ఉండబోతుంది? ఇది కదా కావాల్సింది. పని చేయడం ఉన్నది, పని అందరూ చేస్తారు, ఫలితం ఎంతవరకు ఉంటుందని.
సార్ పని చేసి ఫలితం ఆశించడం అనేది అదేనండి, అది పని చేశారు సమంజసం. సక్సెస్ఫుల్ గా, ఫలితం ఎలా ఉండబోతుంది? ఫలితం 100% సార్. నేను చెప్పాను కదండి, 40 నుంచి 50,000 మెజార్టీతో ఒక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. వాళ్ళు ఎంత మద్యము ఏర్లై పారినా అమౌంట్లు ఇచ్చినా వాళ్ళు అయితే ఇవాళ వంగా గీత గారు ఓడిపోతున్నారు అనే విషయం వంగా గీత గారికి కూడా తెలుసు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అలాగే కూటమి కూడా అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. అందులో అసలు 100% ఇవన్నీ జరిగే నిజాలు. జగన్మోహన్ రెడ్డి గారు 151+ గెలుస్తామని చెప్తున్నారు ఆయన పబ్లిక్ గా. సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్, 151 వస్తే నేను అరగుండు చేయించుకుంటా. ఛాలెంజ్ చేసి ఎవరన్నా 150 లోపు వస్తే అరగుండు చేయించుకున్నాను. ఏమండి బాబు, మీరు అందరూ ఇలా తయారయ్యారు. ఆయన ఏమోని కాపు రెడ్డి అని పెట్టుకుంటారంటారు, మీరు అరగుండు అంటారు. మీకెందుకండి ఈ బాధలు? వాళ్ళు ఎవరో పడతారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇదంటే అది చాలా అసభ్యకరమైన సబ్జెక్ట్ కదా సార్. వాళ్ళు 150 వస్తుందంటే ఆశాస్పదమైంది. 151 సీట్లు రావు వాళ్ళకి. 151 రావండి అసలు, అధికారంలో రాదంటే 151+ వస్తే అరగుండు చేయించుకుంటారు. వాస్తవాలను మనం మాట్లాడుకోవాలి. నిన్న కూడా చెప్పాను నేను, వాస్తవాలకు దగ్గరగా మనం మాట్లాడుకోవాలి, అవాస్తవాలు మాట్లాడుకోకూడదు. ఓకే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నమట్టే ఇవాళ ప్రజలందరూ ఇతర రాష్ట్రాల నుంచి అలాగే దేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ఓట్లు వినియోగించుకోవడం జరిగింది. ఓకే, మీకు కాదండి, ఇప్పుడు పొత్తుకి ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా? పోనీ ఆయన 151+ అన్నారండి. ఆయనకి 151 ఉన్నది కాబట్టి దానికి ప్లస్ అని అండంలో అదేం మనం తప్పడానికి లేదు కదా. మాట కదా అనొచ్చండి, ఇబ్బంది ఓకే ఉందండి. సరే, మీ మాట ఏంటి? నేను 110 నుంచి 116 వస్తాయని చెప్పాను కదండి, అదే మాట. 110 నుంచి 116 కూటమికి వస్తాయి. ఓకే రైట్. 151 అండి సార్. నిన్నటిదాకా 175 వైనాట్ అని మళ్ళీ తగ్గిస్తారు 24 సీట్లు. మళ్ళీ జనసేన మర్చిపోయారా ఏంటి? జనసేన ఏమైనా గట్టిగా ఫైట్ చేసిందేమో కీర్తన గారు చెప్తారు. కీర్తన గారు, 151